ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడి జీవితం కనుక చూస్తే హెచ్చు సందర్భాల్లో కష్ట నష్టాలను చూసిన వాడే శ్రీకృష్ణుడు. మరి ఈ శ్రీకృష్ణుని కష్టాలు మనం ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో చెప్పుకుందాం. శ్రీకృష్ణుని కష్టాలు హెచ్చు సందర్భాల్లో కష్ట నష్టాలను చవి చూసిన వాడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకి కష్టాలుగా కనిపించవు. ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా హాయిగా ఉన్నట్టు కనిపించినా పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు తాత చెరసాల్లో మగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసపోయాడు. చూసారా, పురిటికి అందుకే ఇన్ని కష్టాలు. కేవలం కొన్ని రోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటిగా హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవ దశ బాల్య దశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి. ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకర యుద్ధం చేయాల్సి వచ్చింది. అన్నిసార్లు కూడా శ్రీకృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠుని అంతం చేయాల్సి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకి విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్య అయిన రుక్మిణితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టంలో శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యా నేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో భయంకర యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగజాతిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడాల్సి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది శ్రీకృష్ణుడికి. చివరికి సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వులొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిక పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయిన శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించింది ఆమె. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవ కుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు
మనుమలు 50 మంది ఒకరికొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగు పెంటలైపోతున్నా కూడా విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు, దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో అష్ట కష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి. మనకు చిన్న కష్టం వస్తే చాలు ఎంతో బాధపడిపోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కానీ భగవంతుడు శ్రీకృష్ణునిగా మానవ రూపం దాల్చి మానవుల కంటే ఎక్కువ కష్టాలు సమస్యలు అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో 100వ వంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా? నీతులు ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడం కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి భరించి చూపించాడు. అదే మానవాళికి గొప్ప సందేశం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.